హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఇండియన్ నేవీలో మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సిలో రిక్రూట్మెంట్స్ అనేది 2025లో మనకి రీసెంట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది మొత్తం పోస్టులు వచ్చేసి 1110 పోస్టులు ఉన్నాయి. మనం ఈ 1110 పోస్టులకి అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది క్లియర్గా చూద్దాం. మనకి శాలరీ అనేది ఎంత ఇస్తారు జాబ్ వచ్చిన తర్వాత అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళి వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్తే స్టార్టింగ్ డేట్ వచ్చి ఆన్లైన్లో అప్లికేషన్ మనం పెట్టుకోవాలంటే జూలై 5వ తారీఖు నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 18వ తారీఖు వరకు ఇది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 295 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి నిల్లు మాత్రం ఉంది. అప్లికేషన్ ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ అనేది పెట్టాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి. బీఎస్సీ, డిప్లొమా, ఐటీఏ, 12th అంటే ఇంటర్, 10th పాస్ అయ్యి రిలివెంట్ ఫీల్డ్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. మ్యాక్సిమం వచ్చి 25 నుంచి 45 సంవత్సరాల వరకు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ అనేది లిమిట్లో ఉంటుంది అనమాట. యాజ్ పర్ అప్లికేషన్ రూల్ ప్రకారం మనకు టోటల్ పోస్టులు వచ్చి 1100 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఐఎన్ సెట్లోకి 1/2025. నేవల్ సివిలియన్ స్టాఫ్ వచ్చేసి మనకి ఏ పోస్టులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. స్టాఫ్ నర్స్ వచ్చి ఒక పోస్ట్ అనేది ఉంది. చార్జ్మెన్ నేవల్ ఏవియేషన్ వచ్చి ఒక పోస్ట్ అనేది. చార్జ్మెన్ అమ్యునిషన్ వర్క్షాప్ 8 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ మెకానిక్ 49 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ అమ్యునిషన్ అండ్ ఎక్స్ప్లోజివ్ 53 పోస్టులు అనేవి ఉన్నాయి. చార్జ్మెన్ ఎలక్ట్రికల్ 38 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ గైరో 5 పోస్ట్స్ అని ఉన్నాయి. చార్జ్మెన్ వీఫన్ ఎలక్ట్రానిక్స్ 5 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ ఇన్స్ట్రుమెంట్స్ 2 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ మెకానికల్ 11 పోస్ట్స్ ఉన్నాయి. చార్జ్మెన్ హీట్ ఇంజిన్కి వచ్చి 7 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ మెకానికల్ సిస్టమ్స్కి వచ్చి 4 పోస్ట్స్ ఉన్నాయి. చార్జర్మెన్ మెటల్ వచ్చేసి 21 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ షిప్ బిల్డింగ్ వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ మిల్ రైట్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ అయాక్సిలరీకి వచ్చేసి 3 పోస్ట్స్ ఉన్నాయి. చార్జ్మెన్ రిఫ్రెష్ అండ్ ఏసీకి వచ్చేసి 4 పోస్టులు అనేవి ఉన్నాయి. చార్జ్మెన్ మెకాట్రానిక్స్ వచ్చేసి 1 పోస్ట్ ఉన్నది. చార్జ్మెన్ సివిల్ వర్క్స్ వచ్చేసి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. చార్జ్మెన్ మిషన్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. చార్జ్మెన్ ప్లానింగ్ ప్రొడక్షన్ అండ్ కంట్రోల్ వచ్చి 13 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటార్చర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఫార్మాకెమిస్ట్ వచ్చేసి 6 పోస్టులు అనేవి ఉన్నాయి. కెమెరామెన్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది. స్టోర్ సూపరింటెండెంట్ 8 పోస్టులు అనేవి ఉంది. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. ఫైర్మెన్కి 30 పోస్టులు ఉన్నది. స్టోర్ కీపర్ అండ్ స్టోర్ కీపర్కి వచ్చేసి 178 పోస్టులు ఉన్నాయి. సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ వచ్చేసి 117 పోస్టులు ఉన్నాయి. ట్రేడ్స్మెన్ మేట్ వచ్చేసి 207 పోస్టులు ఉన్నాయి. పేస్ట్ కంట్రోల్ వర్కర్ వచ్చేసి 53 పోస్టులు ఉన్నాయి. బండారీ వచ్చి 1. లేడీ హెల్త్ విజిటర్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్ వచ్చేసి 9 పోస్టులు ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ వార్డ్ షహల్కా వచ్చి 81 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ డ్రెజర్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ అండ్ ధోబీ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఎసెన్షియల్
మాలీ వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ బార్బర్ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా పోస్టులు అనేవి ఏ పోస్టులకి ఎన్నెన్ని పోస్టులు అనేవి ఉన్నాయి. మనకి వాళ్ళు వచ్చి మన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. నేను ఈ ఆన్లైన్లో లింక్ అనేది మన నోటిఫికేషన్ అప్లై చేసే లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది మీకు క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే మీరు అక్కడ రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇలాగా ఇది క్లిక్ చేసినట్లయితే అప్లైలో ఇలాగ ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయ్యి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇండియన్ నేవీలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఆన్లైన్లో ఎలాగ అప్లికేషన్ పెట్టుకోవాలనేది క్లియర్గా చూసాం. ఇటువంటిగా ఫర్దర్గా మీకు డైలీ అప్డేట్గా జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.